హుస్నాబాద్ పట్టణంలోని 93 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి మోడల్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించేటువంటి పరిస్థితికి వచ్చిందంటే హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ భూమి ఇట్లా అన్యాక్రాంతం అవుతుంటే సంబంధిత రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున ప్రశ్నిస్తున్నాం. ఏదేమైనా ఇది చాలా విలువగల భూమి. ప్రభుత్వ భూములు పట్టణంలో దొరకడం గుంట కూడా లేని పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ ఈ భూమి ఉండగా కూడా దీన్ని కాదని సమీకృత భవనం గాంధీనగర్లో కట్టినారు. అలాంటి భవనాలు కట్టే పరిస్థితి లేదా? కట్టాల్సిన అవసరం లేదా? ఇంకా పేదలకు ఇళ్ల స్థలాలు లేవు, పేదలకు ఇవ్వాల్సిన అవసరం లేదా? గత 10 ఏళ్ళుగా ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు, బీసీలకు ఇచ్చినటువంటి భూములను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట, సబ్ స్టేషన్ల పేరిట, పర్యావరణం పచ్చదనం చెట్ల పేరిట ఆ భూములను ఆక్రమించినారు. వాళ్ళ భూములు గుంజుకున్నారు. కానీ వాళ్ళకు కనీసం ఎలాంటి ప్రభుత్వ భూమి మళ్ళా భూమికి భూమి ఇయ్యలే, నష్టపరిహారం ఇయ్యలే. ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ ప్రభుత్వ భూమిలో మట్టి పోసి సదును చేసి మళ్ళా ఫీట్ల కొద్దీ గుంటల కొద్దీ అమ్మేటువంటి పరిస్థితి నెలకొన్నది. దీని వెంటనే ఈ మట్టి ఎవరు పోసిరో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత వారైనా కానీ వాళ్ళను చూడకుండా, ఈ రాజకీయ జోక్యం లేకుండా వీళ్ళను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి, పేదలకు పంపిణీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, ఈ స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జెండాలు వాతి పేదవాళ్ళకు గుడిసెలు వేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.